ముఖ్యంగా చెప్పండి, ముందుగా సాంబశివరావు గారు మీరు చెప్పండి. ప్రజెంట్ ఉన్న పరిస్థితులు అందరికీ తెలుసు. ఏపీలో అన్నిటికంటే భారతదేశంలోనే కాస్ట్లీ ఎన్నికలు జరుగుతున్నాయని కూడా నానుడు ఉంది. మరి అది నిజమో కాదో మీరే చెప్పాలి. ఇంకొకటి, మరి వైసీపీ క్యాండిడేట్ని ఎప్పుడు ప్రకటించబోతుంది? మేము రేపు 16వ తారీఖు ప్రకటిస్తున్నామండి ఇడుగులపాయలో. ఓకే, చెప్పండి సార్. మరి క్యాండిడేట్లు అందరూ కూడా ఫిక్స్ అయిపోయినట్టేనా? మీరు ఎక్కడైతే కొంత అసమ్మతి ఉందో అంతా కూడా క్లియర్ చేసుకున్నట్టేనా? మరి క్యాండిడేట్లు అందరూ కూడా వాళ్ళ పనిలో నిమగ్నమయ్యారు అనుకోవచ్చా సాంబశివరావు గారు? మిత్రమా, రాజకీయ పార్టీలు నిరంతర ప్రక్రియ. ఓకే, ఎవరి పార్టీ వాళ్ళు గెలుపు కోసం క్యాండిడేట్లు మార్చుకుంటాం, ఎలక్షన్ వ్యూహాలు మార్చుకుంటాం, అవన్నీ సహజమే. మేము క్యాండిడేట్ని డిక్లేర్ చేసేదాకా మార్చుకుంటాం. డిక్లేర్ చేసిన తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఏ పార్టీ అని అంతే. ఓకే, అంతేగాని ఇవాళ ప్రకటించారు రేపు ప్రకటించారంటే అది ఎవరి వ్యూహంలో వాళ్ళ భాగం. సామాజిక పరిస్థితులు, అక్కడ ఉన్న గెలుపోవటంలు, అక్కడ ఉన్న అసమ్మతులు ఇవన్నీ బేరా చేసుకుని టికెట్ డిక్లేర్ చేస్తారు. ఏ పార్టీ అని అంతే. మన పార్టీ అని కాదు, అన్ని పార్టీలు అంతే. ఓకే, 175కి 175 సీట్లే టార్గెట్గా అన్నారు. మరి ఇప్పుడు బీజేపీ పార్టీ కూటమిలో జాయిన్ అయింది. మరి 175లో ఏమైనా తగ్గే అవకాశం ఏమైనా కనబడుతుందా? బీజేపీ పార్టీ రాకముందు మేము 52% ఉన్నామండి. బీజేపీ పార్టీ వచ్చిన తర్వాత 54% ఓటు బ్యాంక్ పెరుగుద్ది మాకు. ఓకే, సో బీజేపీ పార్టీ కూటమికి వెళ్ళటం వల్ల మీకే ప్లస్ పాయింట్ అంటారు. మాకు 2% ఓటు బ్యాంక్ పెరుగుద్దండి. అంటే ఏ రకంగా పెరుగుద్ది అనుకుంటున్నారు సార్? అంటే మైనారిటీ ఓట్లే కానీ లేదంటే అలా పెరుగుద్ది అనుకుంటున్నారు? ఎలా పెరుగుద్ది? కాదండి, ఈ రాష్ట్రానికి 10 సంవత్సరాలు వాళ్ళు చేసిన అన్యాయం ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి 1%, బీజేపీకి 1%. గత 2 సంవత్సరాల ఎన్నికల్లో వాళ్ళు వేశారు. 19 వేశారు, 14 వేశారు, ఉప ఎన్నికలు వేశారు. వాళ్ళంటే అంత చెడు అభిప్రాయం ఉంది ప్రజల్లో. మా కోసం కాదు, ప్రజల్లో నారుడు ఉంది. అందుకు ముందు వాళ్ళకి ఎవరు ఓట్లు లేరు. అంతా బాగానే ఉంది సార్. మరి ఏంటి సార్, మరి జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెళ్ళు ఇద్దరు కూడా వైసీపీ పార్టీకి ఓటు వేయొద్దని చెప్తున్నారు. షర్మిల గారు అంటే పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి తప్పలేదు అనుకోండి, కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్తారు. మరి సునీత గారు డైరెక్ట్గా వైసీపీ పార్టీకి ఓటేయొద్దు, మా అన్న పార్టీ మంచిది కాదని చెప్తున్నారు. ఎలా చూడాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ బాబాయ్ 2010లోనే వ్యతిరేకంగా పోటీ చేశాడా లేదా? వివేకానంద రెడ్డి చేశారులేండి. ప్రచారమే చేస్తుంది మాకేయట్లేదని. ఆ పోటీ చేశాడు. పోటీ చేస్తే 94,000తో ఓడిపోయాడు. కానీ కుటుంబంలో అందరూ ఒక్కళ్ళే ఉంటారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినా వేరే పార్టీలో ఉన్నారు. మనమేం మాట్లాడతాం? వాళ్ళ ఇష్టాలు. కొందరిశ్రీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇంత దుర్మార్గులు చంద్రబాబు నాయుడు దించాడు. మరి దానికి ఏం చేద్దాం? మరి వాళ్ళిద్దరు షటుకులే కదా. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకుంటారు. చంద్రబాబు నాయుడుకి వచ్చే నష్టం లేదు, కొందరికి వచ్చే నష్టం లేదు. మరిది తమ్ముళ్లే కదా. మరి ఎందుకు అంత ఒకసారి కలిసి ఉండలేరు? ఇప్పుడు కలిసి ఉన్నట్టుగా ఉన్నారు సార్. బీజేపీ పార్టీ ఆల్రెడీ కలిసింది, ఆయన వైసీపీకి కూడా రాజీనామా చేశారు. కరెక్టే సార్. ఆమెమో బీజేపీలో ఉంటుంది, ఆయనేమో వైసీపీలో ఉంటాడు. అది వాళ్ళ రాజకీయం. వాళ్ళ అబ్బాయినేమో వైసీపీకి వచ్చి నిలబడతాడు పరుచూరులో. ఆమె బీజేపీలో రాజంపేటలో ఉంటుంది. అది వాళ్ళ రాజకీయ నీతి. అందుకని వాళ్ళ గురించి మనం పెద్ద చర్చ అవసరం లేదు. ఓకే సార్, సాంబశివరావు గారు మళ్ళీ వస్తారు.